హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పిల్లల లంచ్ బాక్స్కి చాలా ఇష్టంగా తినే బేబీ పొటాటో రైస్ చేసి చూపిస్తున్నానండి. బేబీ పొటాటోస్ని ముందుగా శుభ్రంగా కడిగి నేను చూపించిన విధంగా ఇలాగ కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం కట్ చేసుకున్న పొటాటోస్ అన్నిటినీ ఇందులో వేసి బాగా వేయించాలండి. పొటాటోస్ అన్నీ మెత్తబడాలి, రంగు మారే వరకు వీటిని వేయించి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి సన్నగా తరిగి వేయాలి. అలాగే ధనియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఒక 4-5 పచ్చిమిర్చి కారానికి సరిపడగా వేసుకోండి, కరివేపాకు, అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, 2 టమాటా వేసుకుని బాగా వేయించుకోవాలి. పసుపు, కారం, అలాగే కొద్దిగా సాల్ట్, మిరియాల పొడి. ఇందులో మనం మిరియాల పొడి వేస్తున్నాం కాబట్టి నేను గరం మసాలా వేయలేదు. మీకు మిరియాల పొడి వద్దనుకుంటే గరం మసాలా పొడి వేసుకోండి. వేసి పొటాటోస్ కూడా వేసి బాగా కలిపేసి మనం వండిన రైసు వేసేసుకోవాలండి. మనం మామూలుగా రెగ్యులర్గా వండే రైసే వేసేసుకోవచ్చు. వేసుకుని బాగా కలిపి చివరిగా కొత్తిమీర వేసి మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల వరకు తీయకండి. 10 నిమిషాల తర్వాత తీయండి. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా స్పైసీగా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. కొద్దిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.